రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యాడని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఓటమికి కారణం ఇండియన్స్ హిందువులే అని రిపబ్లికన్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. వెంటనే ప్రతి ఒక్క ఇండియన్ను టెక్సాస్ నుంచి తరిమివేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. రీసెంట్గా అమెరికాలో జరుగుతున్నటువంటి ఒక చిన్నపాటి అలజడిని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇది టెక్సాస్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక చిన్నపాటి అలజడి. మొత్తానికి భారతీయులైనటువంటి హిందువులు మా దేశం విడిచి వెళ్ళిపోండి, గో బ్యాక్ హిందూస్ అనే నినాదాలు ఆ రాష్ట్రంలో మిన్నుముడుతున్నాయి అని చెప్పక తప్పదండి. ఆల్రెడీ మాగా అనే సంస్థ అయితే హిందూ టెంపుల్స్ అమెరికాలో ఎలా కడతారు, అమెరికా అనేటువంటి దేశం క్రైస్తవ దేశం లేక క్రైస్తవ మెజారిటీ దేశం, నిజ దేవుని కలిగినటువంటి దేశం, యేసు ప్రభువును ఆరాధించే దేశం కనుక విగ్రహారాధన బైబిల్కి వ్యతిరేకం కనుక విగ్రహార్పితమైనటువంటి గుళ్ళు గోపురాలు మా దేశంలో ఉండటానికి వీల్లేదంటూ కొంతకాలంగా శాంతియుత పోరాటాలు, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి సంఘటనలు మనం చూస్తూనే వస్తున్నాం. నిజమే కదండి. ఇప్పుడు ఇక్కడున్న మతోన్మాదులు తెలుసుకోవాలి ఒక సత్యం ఏంటంటే, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం కదా. ఇక్కడ మతోన్మాదులు రోజు రోజు చెలరేగుతున్నారు, రెచ్చిపోతున్నారు. పార్లమెంట్లో కూడా దీని మీద ఒక ఎంపీ గళం విప్పి మైనారిటీల మీద రోజు రోజుకు దాడులు పెరుగుతున్నాయని మోదీని నిలదీశాడు. కావాలంటే మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను. नया भारत है जहां दंगाइयों के खिलाफ एफआईआर नहीं होते बल्कि अमन और मोहब्बत की बात करने वालों के खिलाफ एफआईआर दर्ज होता है। ये नया भारत है जहां क्रिसमस की तैयारी करते हुए ईसाइयों पर सरकार मुकदमा दर्ज करती है। नेहरू का नाम आइंस्टीन के साथ लिया जाता था और आपका नाम एप्स्टीन के साथ लिया जाता है। స్క్రీన్ మీద చూస్తున్న వ్యక్తి పేరు ఇమ్రాన్ ప్రతాప్ గఢీ. ఈయన మహారాష్ట్ర నుండి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. మన దేశం గురించి, క్రైస్తవుల గురించి మరియు ముస్లింల గురించి ఆయన కొన్ని కీలక విషయాలు మాట్లాడారు. కేవలం మత రాజకీయాలు చేస్తూ బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ పెంచి పోషిస్తున్న ప్రస్తుత ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. మైనారిటీలపై దాడులు చేయడానికి వారిని వదిలేస్తున్నారని, వారు ఒకసారి క్రైస్తవులను మరోసారి ముస్లింలను వేధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మొహమ్మద్ దీపక్ ఉదంతం. కొద్ది రోజుల క్రితం చర్చనీయాంశమైన మొహమ్మద్ దీపక్ ఉదంతం గురించి మీకు తెలిసే ఉంటుంది. ఒక ముస్లిం వృద్ధుడి కోసం ఆయన గళం ఎత్తినందుకు 10 మంది వ్యక్తులు దీపక్ ను చంపడానికి ప్రయత్నించారు. ఆయన స్వతహాగా హిందూ అయినప్పటికీ కావాలనే తన పేరును మొహమ్మద్ దీపక్ అని చెప్పుకున్నారు. దీనిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆ గుండాల మీద చర్యలు తీసుకోకుండా రివర్స్ లో దీపక్ మీదనే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నేడు దేశమంతా దీపక్ కు మద్దతుగా నిలుస్తోంది. जो मोहब्बतों की रोशनी लेके खड़ा हुआ था, उसके खिलाफ कोटद्वार की पुलिस गंभीर धाराओं में एफआईआर दर्ज कर रही थी और वो भी उस दिन हो रहा था जब उत्तराखंड के मुख्यमंत्री कोटद्वार में मौजूद थे। ये नया भारत है जहां दंगाइयों के खिलाफ एफआईआर नहीं होते बल्कि अमन और मोहब्बत की। క్రైస్తవుల మీద ముస్లిముల మీద దాడులు తీవ్రతరం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం, ప్రభుత్వం చూసి చూడనట్టుగా వదిలేస్తుంది అంటూ ఒక ఎంపీ గళం విప్పినటువంటి సంఘటన కూడా పార్లమెంట్లో ఒక దుమారం రేగింది అనే చెప్పాలి. అయితే ఈ మతోన్మాదులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని క్రైస్తవ దేశాల్లోకి వెళ్ళి టెంపుల్స్ కడుతున్నారు. ఈ మధ్య అయితే ముస్లిం కంట్రీస్లో కూడా వెళ్ళి టెంపుల్ కడుతున్నారు. నాకు తెలిసి ఈ మధ్య ఏదో మోదీ కూడా వెళ్ళి దాన్ని ఏదో ఆ ఆలయాన్ని టెంపుల్ ప్రతిష్ట చేసి వెనక్కి వచ్చాడు ఒక ముస్లిం కంట్రీలో. ఇలాగా వీళ్ళు రకరకాలుగా వీళ్ళ దేవుళ్లను, వీళ్ళ మతాన్ని తీసుకెళ్ళి చొప్పిస్తారు. అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో టెంపుల్ కట్టుకుంటారు. మాకు స్వేచ్ఛ కావాలి, స్వతంత్రం కావాలి, మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా, ఎవరిని బలవంతం చేయట్లేదు కదా అని గావు కేకలు వేస్తూ ఉంటారు అక్కడ అమెరికాలో. ఇక్కడేంటి, ఇక్కడ గాండ్రింపులు ఏంటి, ఇక్కడ మతోన్మాదులకు, ఇక్కడున్న మతోన్మాదులకు ఈ విషయం అర్థం కాకుండా ద్వంద్వ నీతి అంటారు చూసారా, ద్వంద్వ నీతి అని. అలాగ నీళ్ళు ఇక్కడ క్రిస్టియానిటీ ఉండడానికి వీల్లేదు, ఇది ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోండి, లేకపోతే అమెరికా దేశం వెళ్ళిపోండి, ఇది హిందూ దేశం, హిందువులే బ్రతకాలి,
హిందూ దేవుళ్ళని ఆరాధించాలి, యేసు ప్రభు ఎక్కడవాడంటూ రకరకాల కారుకోతలు కూస్తూ భయంకరంగా యేసు ప్రభును దూషిస్తున్నటువంటి దుర్మార్గులు మన మధ్యలో లేకపోలేదు. వాళ్ళలో ప్రధానుడు రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి. ఎస్, కర్మ వీలైతే నెక్స్ట్ ఒక వీడియో అతని గురించి మీకు నేను చూపిస్తానండి. ఒక బ్రాహ్మణోత్తముడే, ఒక హిందువే భయంకరంగా అతనికి గడ్డి పెట్టాడు. నెక్స్ట్ వీడియో బహుశా అదే వస్తుందని నేను అనుకుంటున్నాను. కొంచెం వెయిట్ చేయండి. ఈ రాధా మనోహర్ దాస్కి సన్యాసికి ఉండే ఒక్క లక్షణం కూడా లేదు. సన్యాసికి ఉండాల్సిన నియమాలు కూడా తెలియదు అనుకుంటా. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. ఎల్లనే పదానికి తగ్గి కామెంట్లు పెడతలేడు, మాట్లాడతలేడు. ఒకసారి ఆ కామెంట్లు చూడండి ఎంత దరిద్రంగా ఉన్నాయో బైబిల్ గురించి, జీసస్ క్రైస్ట్ గురించి. సరే, ఇప్పుడు జీసస్ క్రైస్ట్ని తిట్టినావు, కానీ నువ్వు ఏదైతే సంస్థని రిప్రజెంట్ చేస్తున్నావో, ఇస్కాన్ సంస్థని, ఆ సంస్థకి సంబంధించిన బుక్కుల్లోనే శ్రీల ప్రభుపాద వారే కదా సంస్థ స్టార్ట్ చేసింది, ఆయనే కదా రాసింది. ఆయననే జీసస్ క్రైస్ట్ని కృష్ణుడు కొడుకు లాగా చెప్పారు. ద్వితీయావకాశం అనే బుక్కులో ఏం రాశారో చూడు. కృష్ణుడు తన కొడుకుని పంపించారని రాసుకున్నారు జీసస్ క్రైస్ట్ గురించి. ఇకపోతే ఇలాగున మతోన్మాదులైనటువంటి వారు నేటికి కూడా ఏమండి, నంది కొట్టుకుటూరు అనుకుంటాను, నంద్యాల జిల్లాకు సంబంధించి, అక్కడ కూడా మైకుల విషయంలో గోడ పెట్టుకొని ఏమండి శివభక్తులందరూ కూడా కొంతమంది దండలు తెంచేసి ధర్నాలు చేసి చర్చిని లేకుండా చేయాలని, చర్చికి వ్యతిరేకంగా, క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా ధర్నాలు చేసి వాళ్ళు దాడి చేసి వాళ్ళే వెళ్ళి కేసులు పెట్టిన వైనం మన ప్రీవియస్ వీడియోలో మీరు చూడండి. తెంచినారని, ఆయన బట్టలు చించినారని, చెప్పులతో దాడి చేసినారని చాలా ఘోరంగా ఆ యొక్క వీడియోలో చూపించడం జరిగింది. ముఖ్యంగా అయ్యప్ప స్వాములను చెప్పులతో కొట్టారని, వారి దండలు తెంచారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఇదంతా నంది కొట్కూరులో ఉద్రిక్తతలను పెంచే కుట్రని ప్రభాకర్ మాదిగ మండిపడ్డారు. ఈ తప్పుడు ప్రచారాల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని, దీనికి కారణమైన బాధ్యులపై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నంద్యాలలో జరిగినటువంటి విధానం, చెప్పుల దాడి, ఏమండి అయ్యప్ప స్వాములపై చెప్పుల దాడి, శివభక్తులపై చెప్పులు దాడి చేశారంటూ ఓదరగొట్టేశారు. అక్కడ జరిగింది వేరు. ఏ స్వామిని ఏ క్రైస్తవుడు కొట్టలేదు, ఏ స్త్రీ కొట్టలేదు, ముట్టలేదు. కానీ వీళ్ళు అట్లా పుకార్లు పెట్టి వీడియోలో మాట్లాడి మరి దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మన ప్రీవియస్ వీడియో చూడండి, దీని వివరాలు మీకు స్పష్టంగా ఉన్నాయి. ఇకపోతే వీళ్ళ ఏడుపు ఏంటంటే ఇక్కడ ఉన్న మతోన్మాదులు ఇట్లాగా అంటున్నారు. మరి ఈ మతోన్మాదపు సంస్థలు, గ్రూపులే పరాయి దేశాల్లోకి వెళ్ళి క్రైస్తవులను పాడు చేస్తున్నారు. నిజదేవుడైన యేసుక్రీస్తును దూషించటమే కాకుండా ఇక్కడ మీరు వెళ్ళిపోండి అంటూ అవమానంగా చర్చిలను కూలొచ్చడం, కొట్టడం, తిట్టడం చేస్తున్నారు. అసలు వీళ్ళకి బుద్ధి ఉందా? సరే, ఈ విషయాన్ని ఇట్లా ఉంచుదాం. ఇకపోతే టెక్సాస్లోనండి ఒక ప్రాంతంలో మరి రీపోలింగ్ జరిగింది. అంటే మొత్తానికి ఒక నాయకుడు ఎవరో కాలం చేసినట్టుగా ఉన్నాడు, లేదా ఏదో కారణంతో మరి ఒక ఎన్నిక జరిగినట్లుగా ఒక 2-3 రోజుల క్రితం ఒక వార్తా కథనం వచ్చింది టెక్సాస్లో. అయితే మనందరికీ తెలుసండి, అక్కడ డెమోక్రాట్లు ఉన్నారు, రిపబ్లికన్స్, ఈ 2 పార్టీలు అక్కడ ఉన్నాయని మనందరికీ తెలుసు. ఈ రిపబ్లికన్ పార్టీ అన్నది ట్రంప్కు సంబంధించినటువంటి పార్టీ. అయితే ఈసారి అక్కడ దాదాపుగా మెజారిటీ, టెక్సాస్ అంటేనే ట్రంప్ను భుజాల మీద మోసేటువంటి ప్రజలు ఎక్కువ ఉన్నారు అక్కడ. ఆ స్టేట్ అంతా కూడా ఫుల్ మెజారిటీ ట్రంప్ గారికి. కానీ విచిత్రం ఏంటంటే ఈసారి ఆ రీపోలింగ్ జరిగినటువంటి ఆ ప్రాంతంలో రిపబ్లికన్ పార్టీ అనగా ట్రంప్ గారి పార్టీ ఓడిపోయి డెమోక్రాట్ల పార్టీ గెలిచింది. నోట్ దిస్ పాయింట్. ఇది చాలా అక్కడున్న స్థానికుల్ని ఆశ్చర్యపరిచింది. టోటల్గా దీని మీద వాళ్ళు ఒక సర్వే చేసి కారణం ఏంటి, ఎలా జరిగింది, ఇది ఇలా జరగటం సాధ్యం కాదు కదా అని ఆ అమెరికన్స్ తేల్చి చెప్తున్నటువంటి ఒక సంఘటన ఏంటంటే, ఈ టెక్సాస్ ప్రాంతంలో ఓట్లు జరిగిన ఈ ప్రాంతంలో భారతీయులు ఎక్కువగా ఉన్నారు, హిందూ మెజారిటీ పీపుల్ అక్కడ ఉన్నారు. ఏమంటే నోట్ దిస్ పాయింట్, భారతీయులందరినీ కాదు, ముస్లిమ్స్ ఉండొచ్చు, జైనులు ఉండొచ్చు, సిక్కులు ఉండొచ్చు, బుద్ధిస్టులు ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు. వీళ్ళని ఎవరి మీద అక్కడ క్రైస్తవ అమెరికన్స్ ఎవరు కూడా ఇబ్బందికరంగా ఫీల్ అవ్వట్లా. ఈ హిందువుల వల్లే వాళ్ళు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నారు. పండుగల టైంలో కానీ, కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ, రాజకీయ పార్టీలకు సంబంధించి ఇక్కడేదో జరిగితే అక్కడ జెండాలు పట్టుకుని, కార్లు పట్టుకుని తిరగటం కానీ, బజారుల్లో టపాకాయలు పేల్చడం కానీ,
వినాయక చవితికి మైకులు పెట్టి బొమ్మలు పెట్టి ఊరేగించడం, ఆ మంచి శుద్ధమైన కాలువల్లో బొమ్మలు తీసుకెళ్లి కలపడం, ఇట్లాంటి వాటిని వాళ్ళు హేట్ చేస్తున్నారు. ఇదంతా ఎవరండి? కేవలం అందరు గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే, మరలా చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు, హిందువులను మాత్రమే వారు అసహించుకుంటున్నారు అమెరికన్స్ అన్ని రాష్ట్రాల్లో కూడా. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న పనులు ఇదివరకటి నిన్న మొన్నటి వరకు, అంటే గత కొన్ని సంవత్సరాల వరకు హిందువులు కూడా క్రిస్టియానిటీతో ప్రేమించి, ఇప్పటికీ కొంతమంది ఉన్నారండి హిందువులైనప్పటికీ కూడా క్రిస్టియన్ చర్చిలకు వెళ్తారు, చక్కగా ఆరాధన చేస్తారు, వాళ్ళతో ఇబ్బంది లేదు. కొంతమంది మడిగట్టుకొని కూర్చొని మౌనంగా ఉండేవాళ్ళు మొన్నటిదాకా. ఈ మధ్య ఒక 2-3 ఏళ్ల నుంచి ఈ మోదీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, దాదాపుగా రెండోసారి గెలిచిన దగ్గర నుండి వీళ్ళు కూడా రెచ్చిపోవటం, అక్కడ ఏదో గుడులు విపరీతంగా కట్టడం, మత మార్పిడీలు చేయడం, ఇలాగ చేయటం ఎక్కువైపోయింది. దీన్ని అక్కడున్న స్థానికులు ఓర్చుకోలేకపోతున్నారు. మీకు అర్థమైందండి? కనుక ఓర్చుకోలేకపోతున్నారు. సో టోటల్గా ఈ ఓట్ల ఎలక్షన్లో ఈ భారతీయ హిందువులైనటువంటి వారు ట్రంప్కు వ్యతిరేకంగా ఓటు చేశారు. ఇది అక్కడ జరిగింది. దీని గురించిన ఒక చిన్న క్లారిటీ మీకు చదివి వినిపిస్తా, వినండి. ఈ సందర్భంలో అక్కడున్న వీళ్ళు ఏం మాట్లాడారంటే, ఇది నేను ఆన్లైన్లో సేకరించి మీకు చదివి వినిపిస్తున్నా, వినండి. సోషల్ మీడియాలో, కన్జర్వేటివ్ మీడియా స్పేస్లో ఉన్నటువంటి కథనం ఏంటంటే, ఇండియన్లు హిందువులు వచ్చి టెక్సాస్ కల్చర్ మార్చేస్తున్నారు, మా జాబ్స్ తీసుకుంటున్నారు అంటూ రేసిస్ట్ నెరేటివ్ పెరిగింది. అదే సమయంలో కొన్ని ఇండియన్ అమెరికన్ గుంపులు మా మీద ఉండే హేట్ క్యాంపెయిన్, హిందూ టెంపుల్స్పై అటాక్స్, నోట్ దిస్ పాయింట్, వీళ్ళు ఏం చెప్తున్నారండి, హిందూ టెంపుల్స్పై అటాక్స్ జరుగుతున్నాయంట, దాడులు జరుగుతున్నాయంట, H1B వీసా విషయంలో కఠిన వైఖరి, ఇలాంటి వాటి వల్ల మేము డెమోక్రాట్స్ వైపు మొగ్గాం, అందుకే ఈ సీటు ఫ్లిప్ అయ్యింది అని చెబుతున్నారంట. చూసారండి వీళ్ళకి ఎంత ధైర్యమో? అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ పరిపాలనలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు వీళ్ళు. ఏంటంట, H1B వీసా విషయంగా కఠినంగా ఉంది, ముఖ్యంగా హిందూస్ టెంపుల్ మీద దాడులు జరుగుతున్నాయి, పూజ పునస్కారాలు మమ్మల్ని చేసుకోనివ్వట్లేదు, అందుకని మేము వేరే పార్టీకి మొగ్గు చూపాం అన్నట్లుగా స్టేట్మెంట్ ఇస్తున్నారంట వీళ్ళు కొంతమంది. ఇది ఎంత దుర్మార్గం అండి! చూసారా, ట్రంప్ క్రిస్టియానిటీని సమర్థిస్తాడు గనక ఆ మధ్యకాలంలో ఇండియన్ గురించి కూడా ఆయన కామెంట్ చేశాడు, భారతదేశంలో మైనారిటీల మీద దాడులు పెరుగుతున్నాయి, క్రైస్తవుల మీద దాడులు పెరుగుతున్నాయి, దీన్ని మేము సహించబోము, ఓ కన్నేసి ఉంచాం అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దాదాపుగా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ హిందూ భారతీయులైనటువంటి వాళ్ళు అక్కడున్న ట్రంప్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేశారన్నమాట. అసలు వీళ్ళు అర్జెంటుగా వెళ్ళగొట్టేయాలి కదండి. ఇప్పుడు తప్పుగా భావించకండి, ఇండియన్స్ అంటే నాకు ఇష్టమే, ఇండియన్స్ అందరూ మంచిగా ఉండాలి. అయితే మత విభేదాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ దగ్గర బ్రతుకుతూ, వాళ్ళ పంచన చేరి, వాళ్ళ డాలర్స్ తింటూ, వాళ్ళ ఉద్యోగాలు వీళ్ళు కొట్టేసి తింటూ కూడా అక్కడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్ చేయటం ఏంటండి, ఇట్లా స్టేట్మెంట్స్ ఇవ్వటం ఏంటండి? నేను ఆ స్టేట్మెంట్ మీకు చదివి వినిపించాను, ఓకేనా? ఇది తప్పు కదా. కాబట్టి అసలు ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలండి, అమెరికా నుంచి వెళ్ళగొట్టేసేయాలి. అసలు అమెరికా క్రైస్తవ దేశం, పరిశుద్ధంగా ఉండే ఆ దేశాన్ని వీళ్ళు వెళ్ళి పాడు చేస్తున్నారు. సరే, వాళ్ళ కల్చర్లు వేరు, వాళ్ళ విధానాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, అది వేరే విషయం. మత విషయంలో నేను మాట్లాడుతున్నా. ట్రంప్ గారు స్వేచ్ఛనిచ్చాడు, సోషలిజానికి ఆయన ఓటేస్తాడు, సోషలిస్ట్ కంట్రీ అది, ఓకే, కానీ క్రిస్టియన్ కంట్రీ అది. కనుక చాలామంది క్రిస్టియన్ నాయకులు, నేతలు చాలామంది విషయంలో ఇబ్బంది పడుతున్నారు. ట్రంప్ గారు అటు ఇటు కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే అలాంటిది వీళ్ళు గమనించకుండా కావాలని మేము ఆయన ఓడించాం, టెంపుల్స్ మీద అటాక్స్ పెరిగిపోతున్నాయి, ఇవన్నీ ఏంటండి? మరి ఇక్కడ పెరగట్లేదా? స్థానికంగా మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే కదా, మా మీదే దాడులు జరుగుతున్నాయి కదా, పాస్టర్స్ మీదే. పుట్టి పెరిగిన సొంత చర్చిలు, సొంత స్థలాలు, సొంత ఇళ్ల వాకిల మీద దాడులు చేస్తున్నారుగా. మరి ఇదెంత అన్యాయం? అక్కడికి వెళ్ళి వీళ్ళు ఆక్యుపై చేసి అక్కడేదో కొని ఏదో అక్కడ మార్చాలని ట్రై చేసి వాళ్ళు ఏదో అటాక్ చేశారంటే అది న్యాయం అయితే, అది న్యాయం కాకుండా అది అన్యాయం అయితే ఇక్కడ కూడా జరిగేది ఏంటి మరి? దీనికి ఇక్కడ మతోన్మాదులైన వాళ్ళు జవాబు చెప్పాలి. కనుక ఇంకా అసలు ఇక్కడ వార్తా కథనాలు ఏంటి అన్నది మీకు వీడియో ద్వారా మీకు వినిపిస్తాను, వినండి.
టోటల్గా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచెప్పండి. టోటల్గా నేనేమంటున్నానంటే అక్కడ జరిగినటువంటి ఆ ఎన్నికల్లో ఈ హిందూ భారతీయులైనటువంటి వారు ట్రంప్ గారికి వ్యతిరేకంగా ఓటు చేయటం అన్నది నేను చాలా విచారాన్ని వెలిపుచ్చుతున్నాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. బహుశా హిందువులందరూ అలాగే చేస్తుంటారు అని నేను చెప్పలేను, కానీ మెజారిటీ హిందువులు ఇలాగే చేశారు అనే మనం ఈ స్టేట్మెంట్ని బట్టి అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, కనుక అలా చేయడం చాలా అన్యాయం, చాలా దారుణం. ఇలాగైతే ఖచ్చితంగా భారతదేశ అందరికీ కూడా ముప్పు వస్తుంది. అందరూ కూడా అసలు మా దేశాన్ని విడిచి వెళ్ళిపోండో అని గొడవ చేస్తున్నారు వాళ్ళు. ఇది భారతీయులు గుర్తుంచుకొని మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వాళ్ళతో కలిసి ఉంటే ఓకే. లేదంటే త్వరలోనే అమెరికాని విడిచిపెట్టాల్సిన పరిస్థితులు వీళ్ళే తెచ్చుకునేటట్టుగా ఉన్నారు. మీ అనుభవం మీరు చెప్పదలుచుకుంది చెప్పండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. టెక్సాస్లో ఇండియన్స్ పై ఆగ్రహానికి కారణమేంటో ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. అమెరికా ప్రజలకు ట్రంప్ ఏడాది పాలన రుచి ఎలా ఉందో తెలిసి వచ్చింది. ఆయన తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల అమెరికా ప్రజలు అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నారు. ఆయన ప్రతి దేశంపై టారిఫ్ బాదుతూ తన కక్ష తీర్చుకుంటున్నాడు. నెల రోజుల క్రితం కొన్న వస్తువు నెల తిరిగేసరికి అదే వస్తువు అధిక ధర చెల్లించి కొనాల్సి వస్తోంది. టారిఫ్ల వల్ల స్థానిక అమెరికన్ బాధపడుతున్నాడు. మరి ట్రంప్ లాజిక్ ఎలా మిస్ అయ్యాడో మాత్రం తెలియదు. ఇక అసలు విషయానికి వస్తే టెక్సాస్ లో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి లీ వామ్స్ గాన్స్ ఓడిపోయారు. దీనికి కారణం కేవలం ఇండియన్స్ వల్ల తమ పార్టీ ఓడిపోయిందని ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ పార్టీ నాయకుడు చేసిన ఒక కామెంట్ ప్రస్తుతం పెను దుమారం రేపుతోంది. టెక్సాస్ స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఓటమికి ఇండియన్స్, హిందువులు కారణమని రిపబ్లికన్ పార్టీ నాయకుడు చాండ్లర్ లాంగెవిన్ ఆరోపిస్తున్నారు.